మకర రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో 1 నుండి 15వ తారీఖు మధ్యలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనంలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహంలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ద్వాదశ స్థానంలో చాతుర్గ్రహ కూటం. తద్వారా మనకు ఏమి తెలుస్తుంది అనంటే, ఖర్చులు పెరుగుతాయి. 13వ తారీఖు వరకు మీకు చాలా ఖర్చులు పెరుగుతాయి. డబ్బు వస్తుంది. శని మూలకంగా కొన్ని పనులు కూడాను మీరు పూర్తి చేస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను వృధా ఖర్చులు ఒక పక్కన కనబడుతున్నాయి గనక వాటిని మీరు ఆలోచించి నియంత్రించుకున్నట్టయితే కొంతవరకు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇక అధికారులతో స్నేహంగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఈ పక్షం లోపల అనవసరమైనటువంటి డిఫరెన్సెస్ క్రియేట్ కాకుండా మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. పక్క ఉద్యోగులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశము ఒక పక్కన ఉన్నది. అయితే దాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినియోగించుకోవాలి. ఇకపోతే శుక్రుడి యొక్క ప్రభావం మీకు బాగా ఉంది. శుక్రుడు పంచమాధిపతి, ద్వాదశ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం కనుక మీరు కొన్ని విషయాలలో సంతృప్తిగా సుఖంగా ఉండేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే పని భారం పెరుగుతుంది. ఈ పక్షంలో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాల్లో కూడాను వర్క్ చేస్తున్నటువంటి వారికి శ్రమాధికం కనబడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఆ పనులు మీరు అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోతారు. ఇక పూర్వము తీసుకున్నటువంటి అప్పులతో కొంత ఇబ్బంది ఉంటుంది. సరే, ఏదో రకంగా మీరు రీపే చేసే అవకాశాలు కూడాను ఉన్నాయి ఈ పక్షంలో. కానీ రుణభారము పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఖర్చులను నియంత్రించుకోవడానికై ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వలదు, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం లోపల కూడాను సభ్యుల యొక్క బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క బాధ్యతల మూలకంగా కూడాను ఒక పక్కన ఖర్చు గోచరిస్తుంది. అనవసరమైనటువంటి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వకుండా లిమిటెడ్గా మీరు మాట్లాడండి. చాలా తక్కువ మాట్లాడి ఎదుటి వాళ్ళ యొక్క మాటలను మీరు అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా పనిచేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. స్థిరమైనటువంటి నిర్ణయాలతో మీకు మంచి జరుగుతుంది, పనులు నెరవేరుతాయి. ఒక రకంగా ఈ గ్రహస్థితిని మనము చూసినట్టయితే ఈ పక్షంలో మకర రాశి వారికి చాలా సహనం అవసరము అనేటువంటి విషయం తెలుస్తుంది. తద్వారా మీరు పనుల లోపల విజయాన్ని పొందుతారు. ఇకపోతే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. సూర్య భగవానుడి కొరకై మీరు తప్పకుండా చేయండి సూర్య నమస్కారాలు. ప్రతి ఆదివారం పూట ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్యుడి కొరకై అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని అంటే జలాన్ని వదిలిపెట్టడం మూలకంగా చాలా తృప్తి చెందుతాడు. మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇది ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.